ప్రేమం సినిమా చందు రిలీజ్కి 1 వీక్ బిఫోర్ చూపించాడు. అండ్ చూసిగానే చాలా హ్యాపీగా ఆ రోజున ట్వీట్ కూడా చేశాను, ఇప్పుడే ప్రేమం చూశాను, హ్యాపీగా ఇంటికి వెళ్తున్నానని. ఆ ట్వీట్లో నాకు నోటిఫికేషన్స్లో కూడా కొన్ని వచ్చాయి, దానికి తిరిగి రిప్లైస్ ఇస్తారు కదా, ఇంటికి హ్యాపీగా వెళ్తున్నారా, ప్రేమం చూసినందుకు హ్యాపీగా వెళ్తున్నారా అని. సో యాక్చువల్లీ ప్రేమం చూసినందుకు హ్యాపీగా వెళ్ళాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఆ రోజున ప్రేమం చూసి బయటకు వచ్చేటప్పటికి ఆ లాస్ట్ సీక్వెన్స్లో శృతి హాసన్ చూసి గుర్తుపడతాం, అంత గుర్తొచ్చేసిన తర్వాత క్లైమాక్స్లో వెంటనే కంట్లో నీళ్ళు వచ్చాయి. నేను జనరల్గా కంట్లో నీళ్ళు వచ్చినా ఆపుకోను, టిష్యూ కూడా పెట్టుకోను, ఇలా తుడుచుకుంటాను. సో అండ్ సినిమాలో 2-3 చోట్ల అలా చక్కగా అంటే వెరీ గుడ్ ఫీలింగ్, అదేదో బాధతో ఏడుపు కాదు, వెరీ గుడ్ ఫీలింగ్. అండ్ ఓవరాల్ ఫిలిం ఒక కల్ట్ క్లాసిక్ సినిమా, అది మలయాళంలో ఇట్స్ ఎ హ్యూజ్ కల్ట్ క్లాసిక్ ఫిలిం. అండ్ అటువంటి సినిమాని అటెంప్ట్ చేయటమే ఇట్ ఈస్ చాలా గట్స్ ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ శివ లాంటి సినిమా తీసిన అది మళ్ళీ తీయాలంటే చాలామంది అంటూ ఉన్నారు, అది శివాని రీమేక్ చైతన్యతో కానీ అఖిల్తో కానీ తీయచ్చు కదా మీరు మళ్ళీ సేమ్ ఫిల్మ్, అది ఇంపాసిబుల్, జరగదు, అది చాలా కష్టం. అండ్ ప్రేమంలా అటువంటి సినిమా, ఎందుకంటే ఒరిజినల్ మలయాళం చూశాను, అండ్ వెరీ డిఫికల్ట్ ఫిల్మ్ టు మేక్, తీసి ఆ ఎమోషన్స్ అన్ని పట్టుకోవడం. అండ్ దీనికి చందుకి ఐ షుడ్ రియలీ కంగ్రాచులేట్. అండ్ వాట్ అ ఫెంటాస్టిక్ జాబ్. అంటే మలయాళంలో ఉన్నట్టు తీస్తే మన దగ్గర ఆడదు. ఒక చంద్రముఖి రజనీకాంత్ గారును చేసిన సినిమా ఒరిజినల్ చూస్తే అది మనం తీసుంటే మోహన్ లాల్ గారిది ఇంపాసిబుల్ మన దగ్గర ఆడటం. అండ్ మన కల్చర్ వేరు, మన సెన్సిబిలిటీస్ వేరు, మన కామెడీ వేరు, మన సాంగ్స్ వేరు, ఇవన్నీ ఉన్నాయి. అండ్ దాన్ని చక్కగా అడాప్ట్ చేసుకుని చాలా బాగా తీసి ఈ సినిమాని, అండ్ అందరితో ఎమోషన్స్ పండించి ఇట్ ఈస్ అ ఫెంటాస్టిక్ జాబ్. నాకు తెలుసు ఈ సినిమాని వచ్చినగానే విపరీతంగా ట్రోల్ చేశారు, ఫస్ట్ రిలీజ్ అయినగానే ఇష్టం వచ్చినట్టు, ఇదొక సినిమానా, ఇదొక ఆర్టిస్టా, ఇదొక డైరెక్టరా, ఇదొక మ్యూజిక్కా, ఇదొక టేకింగా అని కంప్లీట్ తమిళనాడును కేరళ నుంచి వాళ్ళ ఫ్యాన్స్. ఐ కెన్ అండర్స్టాండ్. డెఫినెట్గా ఇప్పుడు మన కల్ట్ క్లాసిక్ సినిమా తీసినా మనం అలాగే అనుకుంటాం వెళ్ళినప్పుడు అన్నారు. అండ్ చైతన్య తన ఇంటర్వ్యూలో అన్నప్పుడు ఆ సినిమా కన్నా ఏదో గొప్పగా తీద్దామని కాదు, మా తెలుగు సినిమాల్లో గొప్పగా తీద్దామని తీసిన సినిమా. అండ్ ఫెంటాస్టిక్, వెరీ గుడ్ జాబ్. అండ్ మరణం దేహానికే గాని ఆత్మకు కాదని భగవద్గీత చెప్తుంది. మనిషి బరువెంతున్న మరణానంతరం 21 గ్రాములు తగ్గుతుందని సైన్స్ చెబుతుంది. అంటే ఆ 21 గ్రామ్స్ బరువు